వస్తారు మంచి మంచి హీరోలు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామంట. నాకైతే పొద్దున్న 7 గంటల షోకి దొరికిందండి. అది పెట్టకూడదండి. యాక్చువల్గా నేనైతే దానికి రికమెండ్ చేయను. ఎప్పుడు మీకు టికెట్ దొరికితే అప్పుడు చూసుకోండి. అది అది ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. రేట్లు పర్వాలేదు, అంతేగాని దానికంటే ఎక్కువ పెట్టద్దు అంటారు అనమాట. అందరూ సామాన్యులే అండి. అవి ఎవరి కాలం అందరికీ డబ్బులు పెరిగాయండి, ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది చేత బాగుందండి. అది సూపర్ ఉంటుంది నా బ్లాక్ బస్టర్. ఎందుకు బ్లాక్ బస్టర్ అవుతుంది? ప్రభాస్ కట్అవుట్ వల్ల బాక్స్ ఆఫీస్ మొత్తం. అంటే అమితాబ్ బచ్చన్ గారు ఏం చేయలేదు. ఎవరు ఎన్ని చేసినా ఆయన డామినేట్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ ప్రభాస్ కట్అవుట్ చూస్తేనే ఖాళీ పుష్ అయిపోవాలి ఎవరైనా సరే. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? అయితే 2000 కోట్లు అయితే అనుకుంటున్నా ఎక్స్పెక్టేషన్. ఇంకా దానికన్నా ఎక్కువనే కావచ్చు. అంతే. ప్రభాస్ దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా అంతే. ఎవ్వరు పోటీ ఎవ్వడు ఇవ్వలేడు. ప్రొడ్యూస్ కన్నా ఒకటే చెప్తున్నా, ఈ సినిమాతో చూసి మాట్లాడమని చెప్పి అంతే. ఎవరు కాపీ సినిమా ఎవరైనా అయిపోయింది కాపీ సినిమా. మొడ్డల స్పైడర్ లేక ఇది లేదు. ఈ సినిమా కల్కి సినిమా అంటే ఫ్యూచర్ గురించి చేసిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఎవరు అంత ప్రభాస్ అన్న చేస్తాడా? ఎవ్వరు చేయలేడు. ఆయన కాలు దెబ్బ దాకా ప్రభాస్ అన్న చేసిండు. ఏ హీరో చేస్తాడా? ఏ హీరో చేయలేడు. కానీ ప్రభాస్ అన్న ఒక్కడం అదే సాధ్యం. చెప్తున్నా, ప్రభాస్ అన్న దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా పక్కా హిట్ సినిమా. మార్వెల్స్ ఏం అంతా ఈ కల్కి అన్న పేర్లని తెలిసిపోతాం. మన కల్కి యుగంలో కల్కి విష్ణు అవతారం ఎట్లా ఏంది కథ అలా తెలిసిపోతుంది. వాళ్ళు సినిమా విషయం మాట్లాడు అంతే. ఇక ప్రభాస్ అన్న పిక్చర్ అయితే చెప్పలేక పోవాల్సిందే అంతే. అంటే కల్కి సినిమా కాపీ అంటారు, దీని మీద ఏమంటారు? కల్కి సినిమా కాపీ, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వీటన్నిటి కాపీ, మార్వెల్ సినిమా కాపీ అంటారు. అది మీరు అంటారు కానీ ఇంకా టాక్ గురించి కాదన్న. ఫస్ట్ పిక్చర్ చూసిన తర్వాత మాట్లాడాలి మనం. టాక్ 100 మంది అందరు చెప్తూనే ఉంటారు మనకి. మనం పిక్చర్ చూసినాక మనకి ఏందో అది అర్థమవుతుంది సబ్జెక్ట్. అట్లా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు కల్కి సినిమా? ఇంకా కొట్టాలన్న బాగానే 1200 అయితే క్రాస్ చేయాలి. 1200 క్రాస్ చేయాలి. ఎందుకంటే 600 కోట్లు పెట్టిన సినిమా 1200 కోట్లు 100%. మొత్తం ప్రపంచం మొత్తం రిలీజ్ అవుతుంది కదా, ఎట్లా టాక్ రాబోతుంది? టాక్ అంటే ఇక అందరు చెప్తూనే ఉన్నారు కదా, 100% బ్లాక్ బస్టర్ కొడుతుంది. చాలా పెద్ద సినిమా, చాలా భారీ ఎత్తుగా పోతుంది పిక్చర్, బాగా రాబోతుంది. ఏం చెప్తాం, ప్రభాస్ అన్న కోసమే రావాలంట అంతే. బస్, థ్యాంక్ యూ. ఏం చేయదు ప్రభాస్ సినిమా కాదు, మహేష్ బాబు కాదు, ఒక్క షో డిసైడ్ చేస్తుంది. ఒక్క షో ఏమో తెలుసా, వన్ నేను ఒక్కడు ఏం చేసింది, వన్ నేను ఒక్కడు ఇంటర్వెల్కి వన్ నేను ఒక్కడు లాగానే ఏమైతే అనేది రేపు ఓన్లీ వన్ షో డిసైడ్ ఇట్. ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక్క షో డిసైడ్ చేస్తుంది. ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక్క షో డిసైడ్ చేస్తుంది. ఏనే అరే 4000 కోట్లు ఏమైనా చేయని, ఏం చేసినా ఖాళీ డిసైడ్ చేసేది ఖాళీ వన్ షో, మార్నింగ్ షో, లేకపోతే ఏదైనా ఒక్కటే షోనే డిసైడ్ చేస్తుంది. అది ఎన్ని కోట్లు డిసైడ్ చేస్తుంది అనేది ఇక్కడ ఎవరు చెప్పిన దానికి ఎవ్వరికి సంబంధం లేదు. ఫైర్ అన్నారు కదా, ఇది ఓన్లీ వన్ షో విల్ డిసైడెడ్ ఇట్. ఒక్కటే షో డిసైడ్ చేస్తుంది. అది ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, సుకుమార్ కావచ్చు, రాజమౌళి కావచ్చు. ఎంత ఒక్క విషయం అండి, డైరెక్టర్లు వస్తున్నారు. సుకుమార్ వస్తున్నాడు, అట్లీ వస్తున్నాడు, ఇంకా ఏ డైరెక్టర్ అయినా కావచ్చు. ఎంతమంది డైరెక్టర్ ఉన్నారో తెలుసా? అట్లీ, సుకుమార్, రాజమౌళి, ఇంకా 1 by 1. సినిమా ఎట్లుంటుంది అంటే ఒక్కటే షో డిసైడ్ చేస్తారు రేపు మార్నింగ్. కల్కి సినిమా ఎట్లుంటుంది? నేను ఆల్రెడీ ఆపరేటరా? అది సినిమా గురించి మీకు తెలుస్తుంది కదా. వస్తాయి కానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు, మాకు లోడింగ్ రాలేదు. సినిమా
అంటే ఈ జనాలు చూసి ఇవన్నీ చూసి ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి మాకు. ఇప్పుడు సంధ్య థియేటర్ ఆపరేటర్ కదా మీరు, సంధ్య థియేటర్ ఆపరేటర్ కదా, ఇప్పటి వరకు ఏ సినిమా కన్నా ఇంత డెకరేషన్ జనాలు కనిపించారా? అంటే ఇంతమంది వచ్చా పిక్చర్ వచ్చింది బాగానే ఉండే, సేమ్ ఇలాగే ఉండే. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఇంత అడవిడి చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అలవాటుతో ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది రెగ్యులర్ సంధ్య థియేటర్ అంటే ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. ఈయన సినిమాకి అయితే అలాగే ఉంటాయి, ప్రభాస్ సినిమాకి అలాగే ఉంటుంది. ప్రభాస్ సినిమాకి మాత్రం ఇలా నువ్వు ఏం చెప్తావు ప్రభాస్ చెప్పి, సినిమా ఎట్లా ఉండబోతుంది అంటావు? బాగానే ఉంటుంది. బాగుంటుంది అనుకుంటా. పోయినసారి సలార్ సినిమా కలెక్షన్ బాగానే చేసింది. ఇప్పుడు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానంటావు సినిమా? బాగానే ఆల్రెడీ సినిమా 600 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి తీసారు వాళ్ళు. అవును, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? రెట్టింపు మూడింత వెళ్తారు. మూడింత కలెక్ట్ చేస్తున్నారు. ఓకే కదా. హాలీవుడ్ రేంజ్ అనుకో అన్న. హాలీవుడ్ని మనం బి పార్ట్ అయిపోతాం హాలీవుడ్లో. ఎందుకంటే హాలీవుడ్ సినిమా మార్వల్ కానీ, స్పైడర్ మ్యాన్ కానీ, ఐరన్ మ్యాన్ వాటిని కాపీ చేసారని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. కాపీ ఏం లేదు, మనకున్న గాడ్స్లోనే మన దాంట్లో తీస్తుండే అంతే. దాంట్లో కాపీ ఏమున్నది, మన దేవుళ్ళకే ఎంత పవర్ ఉన్నదో చూపిస్తుండే, దానికి మీన్స్ ఏం లేదు. మన దాంట్లోనే మనం ఏమున్నదని చూపించడమే ఇది సినిమాకున్న. అంటే ఆస్కర్ విన్ అయ్యే అవకాశం ఉందండి. ఆస్కార్ని మనం కూడా విన్ అయినామన్న, ఆల్రెడీ విన్ అయ్యే అవకాశాలు ఏం లేవు. ఈ సినిమాకి రావచ్చు మనకి పర్ఫార్మెన్స్ని బట్టి. ఎలా ఉండదు అమితాబ్ బచ్చన్ కానీ, ఎవ్- బచ్చన్ కానీ, వీరందరూ ఎలా ఉండబోతుంది? వాళ్ళది అది ఒక రేంజ్ వాళ్ళది సెట్ అయింది ఆల్రెడీ. కాకపోతే ప్రభాస్ అన్నకి కొంచెం కొత్త కాబట్టి వాళ్ళతోని ఇంకొక రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే సినిమా జనాలు థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే ఈ కలిసి సినిమా? ఇప్పుడు కొత్త వర్షన్ అన్న, ఎప్పుడు తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ లాంటిది ఎప్పుడు రాలేదు కాబట్టి చూడాలి. ఎందుకంటే తప్పకుండా చూడాలి అది. మనం ఇప్పుడు హాలీవుడ్ని వేరే సినిమాలనే మనము చూస్తామంటే, ఇప్పుడు మన తెలుగు సినిమా మనోడు తీసిండు, మన తెలుగులో తీసిండు కాబట్టి పక్కా అందరూ చూడాలి అంతే. థ్యాంక్ యూ.